హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ పియా. ఈ ఛానల్లో నేను ప్రీమియర్ ప్రోకి సంబంధించిన అనేక విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ మొత్తం ప్యానల్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీటి గురించి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, మీ ఇంట్లో ఉండే ఒక రూమ్ను కనుక మీరు తీసుకుంటే, ఆ రూమ్లో అనేక వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల్ని మనం ఎలా కావాలి అంటే అలా మార్చుకోవచ్చు. ఒక చోట ఉండే ఫర్నిచర్ని ఇంకో చోటకు మూవ్ చేయటం, అదేవిధంగా ఒక చోట ఉండే టేబుల్ని ఇంకో చోటకు మార్చుకోవడం, ఇలా మనం ఎలా అయినా చేసుకోవచ్చు. సేమ్ రూల్ ఈ ప్రీమియర్ ప్రోలో కూడా అప్లై అవుతుంది. ఇది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, మన రూమ్ని మనం ప్రీమియర్ ప్రోలో ఉండే వర్క్ స్పేస్తో పోల్చుకోవచ్చు. అదేవిధంగా ప్రీమియర్ ప్రోలో ఉండే ప్యానల్స్ని మన రూమ్లో ఉండే వస్తువుల్లాగా మనం పోల్చుకోవచ్చు. వన్స్ మీరు ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఎంటర్ అయిన వెంటనే ప్రీమియర్ ప్రో అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. వీటినే మనం ప్యానల్స్ అంటాం. ఇది లెర్న్ ప్యానల్ అనమాట. ప్రతి ప్యానల్కి వాటి యొక్క పేర్లు అనేవి ఇక్కడ రాసి ఉంటాయి. ఇది సోర్స్ ప్యానల్, ఇది ప్రోగ్రామ్ ప్యానల్, ఇది టైమ్ లైన్ ప్యానల్, ఇది ప్రాజెక్ట్ ప్యానల్, ఇందులోనే మీడియా బ్రౌజర్ ప్యానల్ కూడా ఉంది. మీరు కనుక గమనించినట్లయితే, నేను ఎప్పుడైతే ప్యానల్ని క్లిక్ చేస్తానో ఆ ప్యానల్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పడం కోసం దాని చుట్టూ ఈ విధంగా బ్లూ కలర్లో బార్డర్ అనేది వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఈ ప్యానల్ యాక్టివ్లో ఉందని అర్థం. ఇలా ఎందుకు యాక్టివ్లో ఉండాలి అని మీకు డౌట్ వస్తే కనుక, ప్రీమియర్ ప్రోలో కొన్ని కీబోర్డ్ షార్ట్కట్స్ ఉంటాయి. ఆ కీబోర్డ్ షార్ట్కట్స్ అనేవి ఆ ప్యానల్ యాక్టివ్లో ఉంటేనే పనిచేస్తాయి అన్నమాట. అందుకోసమే ఈ విధంగా మనం ఎప్పుడైతే వాటి మీద క్లిక్ చేస్తామో వాటి చుట్టూ ఇలా యాక్టివ్లో ఉన్నట్టు బ్లూ కలర్ బార్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ప్యానల్స్ని ఎలా మూవ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఈ ప్యానల్ పేరు మీద నేను లెఫ్ట్ క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే నా మౌస్ కర్సర్ చూసారా, ఒక బాక్స్ టైప్లో మారింది. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఇలా తీసుకొచ్చాను అంటే, ఇక్కడ మీరు చూడండి, డార్క్ బ్లూ కలర్లో ఇలా ఒక బాక్సెస్ టైప్లో ఇలా వస్తుంది. అంటే నేను నా మౌస్ని ఎక్కడైతే రిలీజ్ చేస్తానో ఆ ప్లేస్లో ఆ ప్యానల్ వచ్చి కూర్చుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, నా సోర్స్ ప్యానల్ అనేది ఇటువైపు వచ్చి కూర్చుంది. అదేవిధంగా ప్రోగ్రామ్ ప్యానల్ అనేది ఇక్కడ ఆగిపోయింది. ఇలా మనం ఎలా కావాలంటే అలా మనం మూవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను పైన యూజ్ చేస్తున్నాను. సో టూల్ బాక్స్ అనేది పైకి వచ్చింది, ప్రోగ్రామ్ ప్యానల్ అనేది కిందకు వచ్చింది. సో ఈ విధంగా మనం ప్యానల్స్ని ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్యానల్ అనేది మీకు అడ్డంగా ఉన్నట్లయితే దాన్ని ఎలా డిలీట్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ ఈ లెర్న్ ప్యానల్ అనేది నాకు అడ్డంగా ఉంది, ఇది నాకు అవసరం లేదు. సో ఇక్కడ లెర్న్ దగ్గర మీరు 3 లైన్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఇది మెనూ అనమాట దీనికి సంబంధించింది. దీని మీద క్లిక్ చేస్తే ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇందులో మనం క్లోజ్ ప్యానల్ మీద క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. సో చూసారు కదా, మనకి ఎక్కువ స్పేస్ అనేది కూడా వచ్చేసింది. ఈ విధంగా మనకి వద్దనుకున్న ప్యానల్స్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ కొడితే క్లోజ్ అయిపోతుంది. అన్డాక్ అంటే ఏంటి అంటే, ఇలా ఫ్లోటింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. కాదు మనం ఆ ప్లేస్లో ప్లేస్ చేయాలనుకుంటే ఇది ఈ విధంగా మనం హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే ఇలా కలర్ అనేది వస్తుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ప్లేస్ చేయవచ్చు. ప్యానల్స్ గురించి మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం వర్క్ స్పేసెస్ గురించి తెలుసుకుందాం. జరుగురా, నాకు స్పేస్ కావాలి, కొంచెం స్పేస్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మన రూమ్ని మనం వర్క్ స్పేస్ అనుకుంటే, ఆ రూమ్లో ఉండే వస్తువుల్ని మనం ప్యానల్స్ అంటాం. సో ఇవన్నీ ప్యానల్స్ అయితే దీని యొక్క వర్క్ స్పేస్ అనేది ఇది. ఇక్కడ రాసిన చూసారా, ఈ పైన లెర్నింగ్ అనే దాని యొక్క వర్క్ స్పేస్లో ఉండే ప్యానల్స్ అనేవి ఇవి అనమాట. అదేవిధంగా దీని పక్కన ఇలా అసెంబ్లీ, ఎడిటింగ్, కలర్ ఇలా అనేక రకాలవి కూడా ఉన్నాయి. వీటిని కూడా వర్క్ స్పేసెస్ అంటారు. ఎన్ని రకాల వర్క్ స్పేసెస్ ఎందుకు అని మీకు డౌట్ వస్తే కనుక, మన ఇంట్లో మనకు ఒక్క రూమ్ మాత్రమే ఉండదు కదా. మన ఇంట్లో కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది. ఇలా అనేక రకాల రూమ్స్ ఉంటాయి. కిచెన్లో వంటకు సంబంధించిన వస్తువులు మాత్రమే ఉంటాయి. బెడ్రూమ్లో మంచాలు, బీరువాలు, ఇలా ఆ రూమ్కి సంబంధించిన వస్తువులు ఆ రూమ్లో ఉన్నట్లే ప్రీమియర్ ప్రోలో ఉండే వర్క్ స్పేసెస్ కూడా ఒక్కొక్క వర్క్ స్పేస్ దానికి సంబంధించిన ప్యానల్స్లో మాత్రమే ఉంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కలర్ మీద క్లిక్ చేశాను అంటే అది ప్రీమియర్ ప్రోలో ఉండే కలర్కి సంబంధించిన వర్క్ స్పేస్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక ఉన్న ప్యానల్స్ అన్ని అడ్జస్ట్మెంట్లన్నీ పోయి ఇలా కొత్త ప్యానల్స్ అనేవి యాడ్ అవుతాయి. అవి ఏమిటి అంటే లూమెట్రీ స్కోప్స్, లూమెట్రీ కలర్, ఈ విధంగా. ఇవి మన వీడియో క్లిప్స్ని కలరింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే కలర్ గ్రేడింగ్ కానీ, కలర్ కరెక్షన్ కానీ, కలర్ ఎన్హాన్స్మెంట్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్యానల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేస్తే, ఇక్కడ ఆడియో మీదకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ లూమెట్రీ కలర్స్ కానీ లూమెట్రీ స్కోప్స్ కానీ లేకుండా ఆడియో క్లిప్ మిక్సర్ అనే ఒక ప్యానల్ వచ్చింది, ఆడియో ట్రాక్ మిక్సర్ అనే ఇంకో ప్యానల్ వచ్చింది, అదేవిధంగా ఎసెన్షియల్ సౌండ్ అనే ఇంకో ప్యానల్ కూడా వచ్చింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క వర్క్ స్పేస్ దాని పేరుకు తగ్గట్టుగా వాటికి సంబంధించిన ప్యానల్స్ని మాత్రమే ఉంచి మిగతావి అవసరం లేనివి తీసేస్తుంది అనమాట. బై డిఫాల్ట్గా ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎడిటింగ్ అనే వర్క్ స్పేస్ మాత్రమే చూపిస్తుంది.
ఇవన్నీ మనం జస్ట్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఈ వర్క్ స్పేసెస్ అనేవి ఇక్కడ విండోలో వర్క్ స్పేస్లో ఇక్కడ విత్ షార్ట్ కట్స్తో ఉంటాయన్నమాట. అంటే ఎడిటింగ్ ఓపెన్ చేయాలి అంటే Alt+Shift+6, కలర్ ఓపెన్ చేయాలంటే Alt+6+5, అలా ప్రతి ప్యానల్కి సపరేట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. వర్క్ స్పేసెస్ని మనకు నచ్చినట్లుగా మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆడియో క్లిప్ మిక్సర్ అనేది అవసరం లేదు, సో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ప్యానల్స్ని క్లోజ్ చేస్తే వాటిని మళ్ళీ మనం ఎలా తెచ్చుకోవాలి అని. ప్యానల్స్ని క్లోజ్ చేసినప్పుడు మనం విండోలోకి వెళ్ళి ఇక్కడవన్నీ ప్యానల్ లిస్ట్ అనమాట. ఈ ప్యానల్స్ని మనం ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను తీసేసిన ఆడియో క్లిప్ మిక్సర్ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఆడియో క్లిప్ మిక్సర్ ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న క్లోజ్ ప్యానల్ చేస్తున్నాను. మెటా డేటా కూడా నాకు అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. ఇవన్నీ నాకు అవసరం లేదు, ఎందుకంటే వీటన్నిటిని నేను ఎడిటింగ్లో ఉపయోగించను. ఎఫెక్ట్స్ ఉపయోగిస్తాను, మార్కర్స్ తక్కువగా ఉపయోగిస్తాను, హిస్టరీ అనేది తక్కువగా ఉపయోగిస్తాను. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్న తర్వాత ఈ లేఅవుట్ నేను సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వర్క్ స్పేసెస్ మీద 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తే న్యూ వర్క్ స్పేస్ విత్ నేమ్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి మై వర్క్ స్పేస్. ఓకే చేస్తే ఇది మై వర్క్ స్పేస్గా సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన వర్క్ స్పేస్ అనేవి మీరు ఎన్నన్నా ప్రీమియర్ ప్రోలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ప్రీమియర్ ప్రో ఉపయోగించే చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏమిటి అంటే వాళ్ళ యొక్క మానిటర్ సైజ్కి ఈ ప్యానల్స్ అనేవి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఎక్కువ ఎంత స్పేస్ అనేది వస్తే అంత ఈజీగా మనం ఎడిటింగ్ అనేది చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపించినట్లు ఇక్కడ నా టాస్క్ బార్ని హైడ్ చేశాను, అందువల్ల నాకు ఈ కింద కొంత స్పేస్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది. అదేవిధంగా ఇక్కడున్న ఈ వర్క్ స్పేసెస్ని కూడా నేను ఎక్కువగా ఉపయోగించాను, కాబట్టి నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీన్ని నేను క్లోజ్ ప్యానల్ క్లిక్ చేస్తాను. అప్పుడు నాకు కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనేది వచ్చింది. ఇంకొంచెం ఎక్స్ట్రా స్పేస్ కావాలి అంటే ఈ పైన ఉన్న మెనూ బార్ని అదేవిధంగా ఈ మినిమైజర్ని తీసేయాలి అంటే నేను కంట్రోల్ క్లిక్ చేసి ఫార్వర్డ్ స్లాష్ని క్లిక్ చేస్తే చూసారు కదా, నా టైటిల్ బార్ అదేవిధంగా నా ఇంటూలు ఎక్స్లు ఇవన్నీ పోయి నాకు ఇంకొంచెం స్పేస్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు స్పేస్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటే కనుక చిన్న చిన్న మానిటర్లు ఉపయోగించే వాళ్ళకి అదేవిధంగా ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ప్రీమియర్ ప్రోలో ఉండే వర్క్ స్పేసెస్ గురించి అదేవిధంగా ప్యానల్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్స్తో మళ్ళీ కలుద్దాం.